ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి సన్నిధిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెదలవాడి అరవిందబాబు మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన గిఫ్ట్ యోగా. శతాబ్దాలుగా మనం అనుసరిస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఆధునిక టెక్నాలజీ కాలంలో అశ్రద్ధ చేయకూడదు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి అని ఆయన అన్నారు. అనంతరం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుండి 20వ తేదీ వరకు యోగాంధ్ర 2026 కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నామని అన్నారు. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ థీమ్తో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా యోగాంధ్ర 2026 దూసుకుపోతోందని తెలిపారు. యోగా అనేది భారతదేశ ప్రపంచ చరిత్రలో యుగాలుగా మన దైనందిన కార్యక్రమంలో ప్రతి భాగంలో ఇది ఉంటుంది. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ స్పీడ్ యుగంలో మనం అందరం కూడా దానికి దూరం అయ్యాము. కానీ ముఖ్యంగా మరి మహిళలకైతే ఇంట్లో చేసే ప్రతి పనిలో యోగ ముద్ర ఉంటుంది. కూర్చొని ఓడవాలన్నా, అంట్లు దోవాలన్నా, పిల్లల్ని స్నానాలు చేయించాలి, అన్ని కార్యక్రమాల్లో యోగాసనాలు మీరు వేస్తూ ఉంటారు. కింద కూర్చొని చక్కగా మీరు లేగగలరు. అన్ని కార్యక్రమాలు, అన్ని ఆసనాలు మహిళలు ఎక్కువగా వేయగలరు. మరి యోగా అనేది మహిళలకి చాలా తేలిగ్గా ఉండే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మానసికంగా, శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయటం మంచిది. అందరూ కూడా ప్రతి అనునిత్యం ఉదయం పూట ఒక 10 నిమిషాలు, పావు గంటను చేస్తే మీ శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. మానసికంగా టెన్షన్స్ లేకుండా బీపీ, షుగర్ వీటన్నిటి కూడా దూరం అవుతాం. ఇవన్నీ కూడా గమనించి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాసోత్సవాలను యోగోత్సవాలుగా పెట్టడం, యోగాంధ్రాన్ని మరి ప్రపంచంలో మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయటం. పోయిన సంవత్సరం ఇవన్నీ చేసాం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వీటినే చేస్తూ ఉన్నాం. కాబట్టి యోగాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా అమలుపరిచిన మరి ఎక్కువగా మహిళలే ఉన్నారు ఇక్కడ, వారందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యోగా అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నమాట. మనము ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా యోగాని చూడాలి. ఈ మధ్యకాలంలో హెల్తీ లివింగ్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అనే ఒక నెగిటివ్ కానటేషన్లో మాట్లాడుతున్నాము. కానీ యోగా అనేది ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్, వెల్నెస్ గురించి మాట్లాడుతుంది హోలిస్టిక్గా. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అనే రెండిటితో పాటు మోర్ ఇంపార్టెంట్గా స్పిరిచువల్ అవేకనింగ్, ఈ మూడింటిని కూడా కలిపి యోగా అనేది ఒక హోల్సమ్నెస్ టు హెల్త్ అనేది మనకి ఇస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 21 days మనము వివిధ థీమ్స్తో దీని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మొన్న థీమాటిక్ యోగా చేశాము ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం వర్కర్స్తో. ఈరోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద కోటప్పకొండ దగ్గర ఈరోజు చేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించుంటారు, యోగా చేస్తున్నంతసేపు మనకి ఓం నమో శివాయ అని వెనకాల వినిపిస్తూ ఉంది. సో మనకు ఒక పీస్ని బాగా ఎలా ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ ఆఫర్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, మన డైలీ లివింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్లో ఏ మెసేజెస్ వచ్చాయి, ఏ మీటింగ్స్ ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయని చూసుకోవడము, పడుకున్నప్పుడు కూడా అవే ఆలోచనలు రావడము. చాలామందికి 35-40 years దాటిన తర్వాత బీపీ, డయాబెటీస్ అండ్ కార్డియాక్ అరెస్ట్ కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన లివింగే ఇంత స్ట్రెస్ఫుల్ అయినప్పుడు యోగా నుంచి వచ్చే మంచి బెనిఫిట్స్ని మనం రోజు దినచర్యలో యోగా చేసుకుంటే వాటి వల్ల మన హెల్త్ ఇంకో కొంచెం మెరుగుపడుతుంది, ఎస్పెషలీ ప్రాణాయామ. సో అందరూ కూడా ఎలా అయితే ఈ 21 days యోగా నేర్చుకుని ఆసనాల పైన మీకున్న నాలెడ్జ్ని పెంచుకుంటారో అదే కంటిన్యూ చేసుకుంటూ ఈ మొత్తం ఇయర్ రౌండ్ మీరు ఇది పాటిస్తారని కోరుకుంటున్నాను.